హాయ్ గైస్, ఈ వీడియోలో మేము మీకు మన అబ్స్ట్రాక్స్ యాప్లో జీటీటీ ఆర్డర్ని ఎలా ప్లేస్ చేయాలి, ఇంకా జీటీటీ ఆర్డర్ని ప్లేస్ చేయడం ద్వారా మనకు వచ్చే లాభాలు ఏంటి అనేది చూపించబోతున్నాను. దానికోసం ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఇది చూడండి, ఇవన్నీ నా ఇండిసెస్ అండి. అంటే నేను లిస్ట్ చేసుకున్న షేర్స్ ఇవి. ఇందులో ఇది చూడండి, యాక్సిస్ బ్యాంక్ ఈటీఎఫ్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే దాన్ని నేను కొనాలనుకుంటున్నాను. తర్వాత మరి ఇక్కడ కింద బై మీద క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ కనబడతాయి. ఒకటి రెగ్యులర్, రెండవది జీటీటీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మరి క్వాంటిటీ అంతే, ఎన్ని షేర్స్ మీరు కొనాలనుకుంటున్నారు దాన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 28 కొనాలనుకుంటున్నాను. 28 క్వాంటిటీ టైప్ చేశాను. తర్వాత మీరు కింద చూసుకున్నారంటే ప్లేస్ ఆర్డర్ ఇఫ్ ప్రైస్ ఈజ్ బిలో అని చెప్పేసి కింద మీకు 2 బాక్సెస్ ఉంటాయి. అందులో ఏంటంటే మీరు కొనాలనుకున్న షేరు ఈ ప్రైస్కి వచ్చిన తర్వాత, ఈ లెఫ్ట్ సైడ్ బాక్స్ ఉంది కదా, ఈ ప్రైస్కి వచ్చిన తర్వాత మీరు కొనాలనుకుంటున్నారా అనేది అడుగుతుంది. ఒకవేళ మీరు ఓకే అయితే దాన్ని అలాగే వదిలేసేయండి. లేదు వెంటనే ఇమీడియట్గా ఇప్పుడున్న ప్రైస్లోనే మేము కొనాలనుకుంటే ఈ డౌన్లోడ్ యారో మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత ఇమీడియట్ మీద టచ్ చేయండి. వెంటనే ఇప్పుడున్న ప్రజెంట్ షేర్ వాల్యూ అది వచ్చేస్తుంది. నేనైతే ప్రైస్ తక్కువ ఉన్నప్పుడే కొనాలనుకుంటున్నాను, అందుకని ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మరి కిందకి వచ్చారంటే యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేయండి. మీరు దాన్ని టచ్ చేశారంటే అది ఆన్ అవుతుంది. టచ్ చేసిన తర్వాత మరి 2 ఆప్షన్స్ కనబడతాయి మీకు. ఒకటి స్టాప్ లాస్ బ్రాకెట్లో సేల్ అని ఉంటుంది. ఇది చూడండి, ఇది ఉంది కదా, ఇదేంటంటే అంటే ఒకవేళ మీరు షేర్ కొనిన తర్వాత దాని వాల్యూ తగ్గుతూ వచ్చిందనుకోండి, ఎంతవరకు మీరు నష్టాన్ని భరించగలరు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ప్రైస్ అన్న ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ పర్సెంటేజ్ కూడా మీరు ఇవ్వచ్చు. పర్సెంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1% పెట్టారనుకోండి, 1% పెట్టగానే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పక్కన కూడా ప్రైస్ తగ్గిపోయింది. అంటే ఈ వాల్యూకి వచ్చిన తర్వాత సేల్ ఆటోమేటిక్గా మీ సేల్ ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. మీరు నష్టాన్ని కొద్ది వరకు తగ్గించుకోవచ్చు. తర్వాత కిందకి వచ్చిందంటే టార్గెట్ ఏంటంటే మీరు షేర్స్ కొనిన తర్వాత మీ షేర్ వాల్యూ అనేది పెరుగుతూ వెళ్ళిందనుకోండి, అది ఎంత పర్సెంటేజ్ వరకు, అంటే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్లోకి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని అమ్మాలనుకుంటున్నారు అనేది అడుగుతుంది. మీరు కావాలంటే ఇక్కడ వాల్యూ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ పర్సెంటేజ్ కూడా పెట్టుకోవచ్చు. నేను 20% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దీని నుంచి 20% సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూ కూడా మారిపోయింది. అంటే 553.43 రూపీస్కి ఈ షేర్ వాల్యూ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మీ సేల్ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. దానికి సంబంధించిన అమౌంట్ వచ్చి మీ అప్స్టాక్స్ ఫండ్స్లోకి వచ్చి యాడ్ అయిపోతాయి. మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఈ జీటీటీ ఆర్డర్తో ఈ రెండే అండి, స్టాప్ లాస్, టార్గెట్. ఆటోమేటిక్గా ఇది పని అయిపోతుంది కాబట్టి ఒకవేళ మనం మర్చిపోయినా కానీ మనం నష్టం నుంచి తప్పించుకోవచ్చు, మనం అనుకున్న వాల్యూకి దాన్ని అమ్మేయచ్చు, ఈజీగా పని అయిపోతుంది. తర్వాత మరి కింద రివ్యూ ఆర్డర్ మీద క్లిక్ ఇవ్వగానే మీరు క్వాంటిటీ చూడండి, క్వాంటిటీ 28 షేర్స్, మీరు ఎన్ని షేర్స్ టైప్ చేసింటే అక్కడ చూపిస్తుంది. ప్రైస్ మీరు ఎంత ప్రైస్కి సెట్ చేసుకున్నారు అది చూపిస్తుంది. స్టాప్ లాస్, టార్గెట్ చూపిస్తుంది. ఆర్డర్ ఎక్స్పైరీ చూసారంటే 19 జూలై 2024 ఉందండి. ఈరోజు 19 జూలై 2023 కాబట్టి అంటే 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తుంది. ఇది 1 ఇయర్లో ఈ షేర్ ఎప్పుడైనా సరే ఈ వాల్యూకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. మీరు ప్రతిరోజు చెక్ చేసుకున్న పని ఉండదు, చాలా మటుకు మీ టైం సేవ్ అవుతుంది, ఇంకా మీకు సేఫ్గా కూడా ఉంటుంది. కింద చూసంటే ఎస్టిమేషన్ ఛార్జెస్, అంటే ఆర్డర్ ప్లేస్ చేయడం వల్ల మీకు పడే ఛార్జెస్ 31.06 చూపిస్తుంది ప్రస్తుతానికి. తర్వాత మరి కింద సబ్మిట్ చూడండి, ఆటోమేటిక్గా షెడ్యూల్లోకి వచ్చేసింది. షెడ్యూల్లో ఎందుకు పడిందంటే ఆ వాల్యూలోకి ఇంకా మనం సెట్ చేసిన వాల్యూలోకి ఇంకా షేర్ రాలేదు కాబట్టి ఇది షెడ్యూల్లో పడింది. ఆ వాల్యూలోకి అది రాగానే ఆటోమేటిక్గా ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. మీ షేర్స్ మీరు ఈజీగా కొనేయచ్చు. ఈ వీడియోలో ప్రస్తుతానికి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.